నిరూపిస్తూ నాయకత్వం అంటే పెత్తనం కాదు, పెద్దతనం, పనితనము అని మరొక్కసారి నిరూపిస్తూ మానవత్వం పరిమళించి మమకారం గుఫాళించే వ్యక్తిత్వం గల ఉజ్వల పుణ్యలక్ష్మి సమేతులు కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కందికొండ వెంకట ప్రసాద్ గారిని ఈ అద్భుత ఘట్టం సందర్భంగా ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఏషియన్ గేమ్స్ కోసం వాళ్ళందరూ ఇక్కడ కూర్చోబెట్టి నేను ఇక్కడ మాట్లాడడం బాగుండదు. భారత జట్టుకు అండర్ 17లో ఎంపిక కాబడి ఆయనతో పాటు ఇక్కడ నుండి భారతదేశ స్థాయిలో బ్యాడ్మింటన్లో మంచి క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి మరొక 2 క్రీడాకారులు, వారిని సన్మానించాలా, తద్వారా కదిరి ప్రాంత వాసులందరిలో మనసుల్లో కూడా ఒక సహృదయం కానీ సహేతుకమైనటువంటి కానీ ఆలోచన విధానాన్ని పెంపొందించాలని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు సుందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఈ రోజున పిలవంగానే సోదర సమానుడు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బుగ్గయ్య చౌదరి గారికి, అదేవిధంగానే వేదిక మీద ఉన్నటువంటి సోదరులు కాళహస్తి మార్కెట్ యార్డ్ చైర్మన్, కదిరి పరిశీలకులు చెంచయ్య నాయుడు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి స్థానిక డివైఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, తహసీల్దార్ గారికి, ఈ రోజున చిన్నారులని భవిష్యత్తు వైపు ఒక నమ్మకంతో నడిపించాలని పిలవంగానే ఇచ్చేసినటువంటి పెద్దలు జిల్లా సంయుక్త కలెక్టరు భరద్వాజ్ సార్ గారికి, అదేవిధంగానే పెద్దలు గౌరవనీయులు జిల్లా ఎస్పీ సతీష్ సార్ గారికి, వేదిక ముందున్నటువంటి ఒక మంచి హృదయంతో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, పిల్లల తల్లిదండ్రులకి, సాటి క్రీడాకారులని సంతోషంగా గమనించాలని వచ్చినటువంటి చిన్నారి క్రీడాకారులకి, అంతే స్థాయిలో ఈ రోజున వేదిక మీద ప్రత్యేక అతిథులుగా విశిష్ట అతిథులుగా ఆసీనులైనటువంటి చిన్నారులకు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు, శుభాకాంక్షలు, శుభాభినందనలు, అభినందనలు. ఈ కార్యక్రమం కొద్దిమందికి ఏం సాధించినారని చెప్పేసి ఈ పిల్లలకి ఇది చేస్తున్నారని ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఎస్పీ గారిని మనం అందరూ గౌరవిస్తున్నాం. అంతే స్థాయిలో మన జాయింట్ కలెక్టర్ గారిని అంతే స్థాయిలో గౌరవిస్తున్నాం. ఎందుకు? మనం ఎవరు సాధించలేనిది చాలా తక్కువ మంది సాధించేటువంటి ఘనత వారు సాధించినటువంటి సివిల్ సర్వీసెస్. ఈ రోజున ఈ చిన్నారులు సాధించిందే దానికి తక్కువేం కాదు. జాతీయ స్థాయిలో అతి చిన్న వయసులోనే అతి చిన్న కుటుంబాలు, అతి చిన్న కులాల నుంచి, అతి చిన్న ఆర్థిక వ్యవస్థ నుంచి ఈ స్థాయికి, అసలు ఏమాత్రం కూడా వసతులు లేనటువంటి ప్రాంతంలో అందులో బ్యాడ్మింటన్లో ఈ స్థాయికి రావడం అనేది ఈ ప్రాంత వాసులందరూ కూడా నిజంగా గర్వించదగినటువంటి అంశం అని చెప్పేసి కూడా నేను బలంగా నమ్ముతాను. అందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాను. మధ్యాహ్నం పిలిచి మాట్లాడినా వాళ్ళ పేరెంట్స్తో. ఒకరేమో డెవలప్మెంట్ ఆఫీసర్ LIC, ఇంకొక ఆయనేమో బట్టలంగడి పెట్టుకున్నాడు ఈశ్వర సాయి వాళ్ళ ఆయన, ఇంకొక ఆయనేమో తహసీల్దార్ ఆఫీస్లో
గుమస్తాగా ఉంటూ ఈ మధ్యన ఆర్ఐగా ప్రమోషన్ వచ్చినది. వీళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏ రంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒక ప్రశ్న వేసిన ఆయన, ఫిజికల్ ఫిట్నెస్కి మీరేమో ట్రైనింగ్ ఇస్తున్నారు, మరి ఇళ్లలో వీళ్ళకి డైట్ ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఏమాత్రం భేషజాలకపోకుండా మాకు ఆ సమస్య ఉంది ఇళ్లలో. ఎందుకంటే హౌస్ వైఫ్స్కి మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్లో వాళ్ళు ఉన్నటువంటి పెరిగినటువంటి నేపథ్యం కావచ్చు, వాళ్ళు చదువుకున్నటువంటి చదువు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పోజర్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఐక్యూ లెవెల్ కావచ్చు, చాలా కన్జర్వేటివ్గా ఉంటుంది, చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. పొద్దున్నే లేచి ఇడ్లీ వడ తిందాం, దోశలు తిందాం, మధ్యాహ్నం చికెనో మటనో లేదంటే అన్నం పప్పు రసం తిందాం, మళ్ళీ రాత్రి అన్నం పప్పు రసం తిందామని ఉంటారు. కానీ ఆ పిల్లలు ఏదైతే వృత్తిపరంగా ఎంచుకున్నారో వాళ్ళ దేహదారుఢ్యానికి అవసరమైనటువంటి డైట్ అనేది నిజంగా ఎక్స్పర్టైజేషన్ అయితే అవసరం. ఆ ఏరియాలో మాట్లాడినప్పుడు పాపం కోచ్ నేనే అప్పుడప్పుడు కూడా వండి పెడతా అని చెప్తాను. అంటే ఇందాక ఎస్పీ గారు చెప్పినారు ఎన్ని కష్టాలు పడుతుంటారనేది. అంటే దీస్ ఆర్ ద కోఆర్డినేషన్. ఈ స్టేడియం కట్టేటప్పుడు పాపం నేను అపోజిషన్లో ఎమ్మెల్యే వద్దనే వాళ్ళకంటే చేయాలంటే కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ఆ రోజు దాదాపు 15 సంవత్సరాల క్రితం చేసాం మేము. ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నది, మాకున్నటువంటి వనరులు కానీ వసతులు కానీ కూడా చాలా తక్కువ, పరిమితం. అయినప్పటికీ రాజ్యసభ మెంబర్ సీఎం రమేష్ గారి దగ్గరికి పోయి 4 డబ్బులు తీసుకొచ్చినాం. మా ఎంపీ అప్పట్లో ఎంపీ గారు నిమ్మల కిష్టప్ప గారి దగ్గరికి పోయి 4 డబ్బులు ఇచ్చినాం. నా వంతుగా నేను కొద్దిగా ఇచ్చినాను. కానీ దాని తర్వాత మాత్రము బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ ఇచ్చింది. నేను ఎప్పుడు అక్కడికి పోయి చూసింది లేదు, కానీ పొద్దున్నే లేసి ఎప్పుడైనా పరిగెద్దామని ఇక్కడికి వస్తే అప్పుడప్పుడు స్ప్రింట్స్ కొడదామని పిల్లలు మాత్రం క్యూ లైన్లో ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైం నేను విట్నెస్ చేస్తాను, ఎక్స్ట్రాడినరీ లెవెల్లో పర్ఫామ్ చేస్తున్నారు పిల్లలు నేషనల్ లెవెల్లో అనేది వాస్తవ రూపం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దానికి మనస్ఫూర్తిగా సిఆర్సి వాళ్ళకి కానీ, ఎందుకంటే పేకాట బంద్ అయింది మంచిది, చాలామంది ఆడవాళ్ళు సంతోషపడుతూ ఉంటారు, కాకపోతే చాలామంది తల్లిదండ్రులు సంతోషపడుతూ ఉంటారు ఐరానికల్గా. దానికి నిజంగా సిఆర్సి వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. అసలు ఈ స్పోర్ట్స్ని కొనసాగించే క్రమంలో మొన్న ఒక ప్రోగ్రాం చేస్తున్నాం, వాయిస్ ఆఫ్ సిటిజన్ అని. నా దగ్గరకు వచ్చినారు. అదే పెద్ద కోరిక కూడా కాదు వీళ్ళు అడిగింది. మాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో పోతున్నాం మేము, కానీ మాకున్నటువంటి కిట్స్ కూడా మాకు సరిగ్గా లేవని చెప్పేసి అది క్యాజువల్నే మనం ఇచ్చేసినాం. ఈరోజు అది గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళు, మీరు కిట్స్ ఇచ్చిన తర్వాత మేము ఈ రంగా పర్ఫామ్ చేయగలుగుతున్నామని. అంటే ఇంత చిన్న సపోర్ట్ దొరికితేనే ఇంత పెద్ద లెవెల్కి పోతున్నారంటే వాళ్ళకు మరింత సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రథమ పౌరుడిగా నా మీదే ఉంది అనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎస్పీ గారు కావచ్చు, జాయింట్ కలెక్టర్ గారు కావచ్చు, సార్ మా ఊర్లో కలెక్టర్ గారిని కూడా అడిగాం. కలెక్టర్ గారు కూడా నాకు టైం లేదండి, లేకపోతే ఖచ్చితంగా వచ్చేవాడిని, నేను ఊర్లో ఉండనని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా రావడం అనేది పిలవంగానే మా పిల్లలు ఇట్లా అండర్ 17 నేషనల్స్కి సెలెక్ట్ అయ్యారు సార్, దయచేసి మీరు రావాలి, వాళ్ళ కోసం రావాలి అని చెప్పేసి పిలవంగానే వారు కూడా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు కూడా మనందరి తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతాను. ఇక వారికి కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ మధ్యాహ్నం అడుగుతూ వచ్చినాను. నాకు కూడా పూర్తిగా అవుట్లైన్ తెలియదు, అసలు టోర్నమెంట్ ఎన్నిసార్లు పోతున్నారు, ఏం పోతున్నారని. బుగ్గాయని కూడా ఎప్పుడు చెప్పలేదు. రాజకీయాలు ఇప్పుడు కూడా మాకు చంద్రబాబు నాయుడు ఇవే చెప్తాడు. వాస్తవంగా వాళ్ళకు ఒక కోచ్ ఉంటే మాకు ఒక కోచ్ ఉన్నాడు, మా చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా ఆలోచనలు ఎందుకు వస్తాయంటే ఆయన దగ్గర రాజకీయాలు ట్రైనింగ్ చేసి ఈ రాజకీయాలు మాత్రమే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ట్రైన్ అయినటువంటి ఏ నాయకుడైనా, అంటే చిరకాలంగా ఉండేవాళ్ళు, అప్పుడప్పుడు వచ్చిపోయే వాళ్ళకి కాకుండా చిరకాలంగా ఉండే వాళ్ళందరికీ కూడా ఇన్బిల్ట్ క్వాలిటీస్ ఉంటాయి. మాకు ప్రజలకు ఉపయోగపడాలా, 10 మందికి ఉపయోగపడాలా. ఎప్పుడు గమనించినా మీరు తెలుగుదేశం పార్టీని, కర్నూలులో వరదలు వస్తే రెస్పాండ్ అయ్యేది తెలుగుదేశం పార్టీనే, ఎక్కడో ఉత్తరాఖండ్లో వరదలు వస్తే రెస్పాండ్ అయ్యేది తెలుగుదేశం పార్టీనే, వియత్నాంలో బోటు మునిగిపోతే కూడా రెస్పాండ్ అవుతున్నది నారా లోకేష్ గారే. అంటే ఈ పార్టీ డిఎన్ఏలోనే
ప్రజల కోసం పనిచేయాలని తపన ఎప్పుడు నిరంతరం ఉంటుంది. అది పొజిషనా అపోజిషన్ అనేది లెక్కే ఉండదు, పదవి ఉందా లేదా లెక్క ఉండదు. ఆ జెస్చర్ అనేది మాకున్నటువంటి కోచ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేమందరం